బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర ప్రమాదం జరిగింది. లంకెలపాలెం జంక్షన్ లో కంటైనర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది లారీ. ప్రమాదంలో ముగ్గురు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పచ్చికూర గాంధీ, కొనతాల అచ్చయ్య, ఎర్రప్పడుగా తెలుస్తోంది. ప్రమాదంలో 3 కార్లు, 10 2 వీలర్స్ ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులకు అనకాపల్లి, అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఆ వెహికల్స్ ని తరలిస్తున్న పరిస్థితి. కంటైనర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఆ కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ఆ కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో 3 కార్లు, 10 2 వీలర్స్ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. లంకెలపాలెం జంక్షన్ దగ్గర ఆ బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఘటనా స్థలానికి వెంటనే స్థానికులు చేరుకున్నారు. అందులో వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిందే జరిగిపోయింది. ఆ కంటైనర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న కొంతమందికి గాయమైన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఘటన స్థానికంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో ఆ కారు మీరు చూడొచ్చు, పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ కంటైనర్ లారీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఢీకొన్న తర్వాత వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఒకసారిగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కంటైనర్ లారీ ధ్వంసమైన ఘటనలో 3 కార్లు, 10 2 వీలర్స్ ధ్వంసమయ్యాయి. క్షతగాత్రుని అనకాపల్లి, అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ ఘటన ఒకసారిగా అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. నిన్న రాత్రి 10:20 నిమిషాలకైతే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్, అంటే హైవే మీద అనకాపల్లికి గాజువాకి మధ్యన లంకెలపాలెం జంక్షన్ అయితే తగులుతుంది. ఈ జంక్షన్ వద్ద కంటైనర్ తీసుకొని కారు, 3 దుర్మరణం స్పాట్ లోనే చనిపోయారు. మిగతా 11 మంది అయితే క్షతగాత్రులుగా హాస్పిటల్కి అయితే తరలించారు. నిజంగా స్థానికులు చొరవతో నిజంగా అప్పటికప్పుడు సంఘటన స్థలంలో నిజంగా ఈ చర్యలు అయితే చేపట్టారు. నిజంగా కానీ అప్పటికి 3 దుర్మరణం అయితే పాలయ్యారు. లంకెలపాలెం జంక్షన్ ఘటనలో పరవాడ లంకెలపాలెం ప్రధాన జంక్షన్ లో సోమవారం రాత్రి అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వస్తున్న మార్కెట్ లారీ ఇక్కడ లంకెలపాలెం జంక్షన్ చేరుకునేసరికి పరవాడ వైపు నుంచి వస్తున్న భారీ కంటైనర్ ఢీకొనడంతో అందులో ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు ఈ 2 ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫార్మాసిటీలో బి షిఫ్ట్ ముగించుకొని తిరిగి వస్తుండగా లంకెలపాలెం జంక్షన్ వచ్చేసరికి ప్రమాదం అయితే జరిగింది. అందులో ఒకరు ఫార్మాసిటీ ఉద్యోగి కాగా మరో 3 కారులో ఉన్నవారు మృతి చెందారు. అయితే వేరే కారులో ఉన్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఆగి ఉన్న మరో 8 ద్విచక్ర వాహనాల పైన కంటైనర్ బోల్తా పడడంతో నిజంగా చాలా డ్యామేజ్ అయింది. నిజంగా వాళ్ళందరూ క్షతగాత్రుల కింద అయితే మారారు. చనిపోయిన వారిని అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు. క్షతగాత్రులను అనకాపల్లి హాస్పిటల్కి అయితే తరలించారు. చనిపోయిన వారిని కేజీహెచ్కి అయితే తరలించారు. ఈ మీద అసలు ఘటనకు కారణం ఏంటి శివరామకృష్ణ? బ్రేక్ ఫెయిల్యూర్ అయింది సచిన్. నిజంగా కంటైనర్ చాలా పెద్ద కంటైనర్ పరవాడ నుంచి వస్తుంది. ఆ కరువులో బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ సంఘటన అయితే జరిగింది సచిన్. అక్కడికక్కడే 3 మృతి చెందారు. 7 అయితే గాయాలపై హాస్పిటల్కి అయితే తరలించారు. మృతులు అనకాపల్లి పట్టణానికి చెందిన కొనతాల అచ్చినాయుడు 50 సంవత్సరాలు, అనకాపల్లి మండలం రేవాకురం చెందిన పచ్చికూర గాంధీ, అలాగే మరొకరు 22 సంవత్సరాలు. మృతు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిగతా క్షతగాత్రులను అయితే హాస్పిటల్కి అయితే తరలించారు సచిన్. రైట్, అంటే ఆ ఘటనా ప్రదేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా ఆ తీవ్రత పెరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆ ఓవర్ స్పీడింగ్ కూడా ఏమైనా కారణం ఉందా? మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏమని చెప్తున్నారు? లేదు సచిన్, యాక్చువల్ గా అది లంకెలపాలెం జంక్షన్ సిగ్నల్ పడింది. ఓకే, సిగ్నల్ పడి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరైతే కారు, ఈ ద్విచక్ర వాహనాలు. ఈ క్రమంలో ఒక పక్క నుంచి అనకాపల్లి వెళ్తున్నప్పుడు ఈ కారు వాళ్ళందరూ అనకాపల్లి వైపు ఫేసింగ్ ఉన్నప్పుడు పరవాడ నుంచి వస్తున్న పెద్ద ట్రాలర్ ఆ కరువు అవుతున్నప్పుడు నిజంగా బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సంఘటన అయితే జరిగింది. నిజంగా పాపం వాళ్ళు సిగ్నల్ ఆగి పడినందుకు ఆగడమే తప్పు కింద అయితే ఉంది ఇక్కడ. నిజంగా వాళ్ళకి ఆ బ్యాడ్ లక్ యావతంగా వచ్చిందని చెప్పి అనుకోవాలి సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. శివరామకృష్ణ, విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిపోయిందనేది, ఎందుకంటే ఆ విశ్వాస్ మీరు చూస్తున్న అర్థమవుతుంది. కంటైనర్ లారీ ఢీకొట్టిన తర్వాత కారు కనీసం నెంబర్ ప్లేట్ కూడా కనిపించినంతలా డ్యామేజ్ జరిగిందంటే ఎంత తీవ్రత వచ్చి దాన్ని ఢీకొని ఉండొచ్చు?
అది ఊహిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ ఘటన జరిగిన వెంటనే ప్రమాద స్థలానికి స్థానికులు చేరుకొని ఆ వెహికల్స్లో ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. బట్ ఒక్కసారిగా ప్రమాద తీవ్రత పెరగడం కారణంగా వాళ్ళని కాపాడలేకపోయారు. మరికొంతమందిని తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, అంటే ట్రాఫిక్లో ఈ 3 కార్లు కావచ్చు, లేకపోతే ఒక 10 2 వీలర్స్ ఇవన్నీ కూడా ట్రాఫిక్లోనే ఉన్నాయా, లేకపోతే ఎగ్జాక్ట్ ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు పోలీసులు? ఈ కారు కానీ మొత్తం ఆ 2 వీలర్స్ కానీ మొత్తం అంతా సిగ్నల్ పడిన వల్ల ఆగి ఉన్నారు. ఆ క్షణంలో నిజంగా సిగ్నల్ పడకుండా వెళ్ళిపోయి ఉంటే ఏ ప్రమాదం జరగకపోదును. నిజంగా ఆగి ఉండడం, సిగ్నల్ వాళ్ళు ఫాలో అవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే జరిగింది. సిగ్నల్ వల్ల అది ఆగడం వల్ల, అనకాపల్లి వెళ్ళడానికి ఆగడం వల్ల ఈ టైంలో, ఈ సిగ్నల్ పడిన టైంలో అయితే ఈ హెవీ కంటైనర్ పరవాడ నుంచి వచ్చి కరువులో టర్న్ అవుతుండగా ఈ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ సిగ్నల్ కోసం ఆగి ఉన్న వారందరి మీద ఈ ట్రాలీ పడడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు అయితే నిజంగా ఇంకా మృతులు ఇంకైనా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ఏ విధంగా ఉన్నారు, అసలు ఎందుకు ఇది సంఘటన జరిగిందని చెప్పి ఆ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు పరవాడ పోలీసులు. సచిన్, రైట్, ఘటనా ప్రదేశంలో అంటే ఎన్ని గంటలకు ఘటన జరిగింది, రెస్క్యూ టీం ఎన్ని గంటలకు చేరుకుంది అక్కడికి, అట్ ద సేమ్ టైం స్థానికులు ఏమంటున్నారు ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి? 10-20 నిమిషాలకు, రాత్రి 10-20 నిమిషాలు నిజంగా దాదాపు అందరూ ఇంటికి వెళ్లే సమయం. నిజంగా 10-20 నిమిషాలకైతే సంఘటన అయితే జరిగింది. ఈ స్థానికులు కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ క్షణంలో స్థానికులు హెల్ప్ చేస్తున్న సమయంలోనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని రెస్క్యూ టీం మొత్తం అంతా వచ్చి నిజంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేసింది. నిజంగా అప్పటికి 3 మృత్యువాత పడడంతో మిగతా క్షతగాతులను అయితే మట్టుకి ఇమీడియట్ గా ఎన్టీఆర్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి తరలించారు. మృతుల మట్టుకి విశాఖ కేజీహెచ్ మార్చురీకి అయితే తరలించారు. ఏదేమైనా ఈ సంఘటన ఆ హెవీ ట్రాలర్ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. నిజంగా ఆ హెవీ ట్రాలర్ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఈ సంఘటన జరిగింది. నిజంగా క్షతగాతుల్లో నిజంగా వాళ్ళు సిగ్నల్ కోసం వేచి ఉండడం వల్ల ఈ మృత్యువు ఈ కంటైనర్ రూపంలో వచ్చిందని అనుకోవాలి. సచిన్, రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అనకాపల్లికి సంబంధించి ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర ప్రమాదం జరిగింది. లంకెలపాలెం జంక్షన్ లో కంటైనర్ లారీ బీభత్సాన్ని సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాలపై దూసుకెళ్లింది ఈ లారీ. ప్రమాదంలో 3 ఘటనా ప్రదేశంలోనే మృతి చెందారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పచ్చికూర గాంధీగా, అలాగే కొనసాల అచ్చయ్యగా, ఎర్రప్పడిగా గుర్తించారు. ప్రమాదంలో 3 కార్లు 10 2 వీలర్స్ ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి అలాగే అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ ఘటన కాస్త మిమ్మల్ని కలవరపరిచే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఘటనా ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి ఉండింది చూద్దాం. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.